పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా వెలిసిన పుష్కరిణిలో పుణ్యస్థానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్తులు, సంతానహీనులు అంజన్న సన్నిధిలో 41 రోజులు గడిపితే బాగవుతారని భక్తుల విశ్వాసం. దాదాపు 500 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలిసిన తనకు ఎండా వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జడ చెప్పాడట. కళ్ళు తెరిచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భక్తిభావంతో కోరంద ముళ్ళ పొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్త్రంతో వెలిసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్య భాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలు ఉన్నాయి. శ్రీరాముడు సీత కోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్ఛల్లగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వస్తుండగా అందులోంచి ఓ మొక్క రాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు పురాణగాథను చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారి ప్రక్కన సీతాదేవి రోధించినట్లు చెప్పే కన్నీటి గుంతలు భక్తులకు దర్శనమిస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ చిన్న జయంతి, వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టి వెళుతుంటారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజుల పాటు హోమం నిర్వహిస్తారు. ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుపుతుంది. శ్రావణ మాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 4 రోజుల పాటు తిరుప్పావై గోదారంగ నాయకుల కళ్యాణం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు. దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు. ఆలయ పవిత్రతతో పాటు లోక కళ్యాణం నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ శాంతి, జగత్ కళ్యాణ సిద్ధికి ఏటా 3 రోజులు స్త్రీ సుదర్శన మహాయాగం జరుపుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.